బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో విషాదం జరిగింది. గోపాల్పూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తన పాఠాలు అర్థం కాక మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి కీర్తన బాధపడింది. ఈ నెల 10న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది కీర్తన. ఇది గమనించిన వెంటనే అలర్ట్ అయిన తండ్రి కృష్ణాకర్ ఆర్ఎంపీని పిలిచి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు ఆర్ఎంపీ డాక్టర్. అలాగే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కీర్తన ఎందుకు మనస్తాపంతో సూసైడ్ చేసుకుందా అన్న కోణంలో ఆరా తీస్తూ ఉన్నారు. పాఠాలు అర్థం కాకనే నిజంగానే సూసైడ్ చేసుకుందా లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్న పరిస్థితి. కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కీర్తన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అలర్ట్ అయిన తండ్రి పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి పరీక్ష చేపిస్తే అప్పటికే ఆ డాక్టర్ చనిపోయినట్లుగా ధృవీకరించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో విషాదం జరిగింది. గోపాల్పూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తన పాఠాలు అర్థం కాక మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి కీర్తన రోజు బాధపడేది. ఈ నెల 10న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది కీర్తన. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన వెంటనే అలర్ట్ అయిన తండ్రి పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు డాక్టర్. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు.